చదువుకున్న నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు విసురుతున్న మాయవలలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువత బలహీనతలను ఆసరగా చేసుకొని కేటుగాళ్లు కోట్లు గడిస్తున్నారు. కేవలం ఒకే ఒక వాట్సాప్ మెసేజ్ లేదా టెలిగ్రామ్ లింక్ ద్వారా మొదలయ్యే ఈ మోసాల వెనుక ఎంత పెద్ద వ్యూహం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆన్లైన్ జాబ్ స్కామ్స్ ఎలా సాగుతున్నాయి, అసలు ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సాధారణంగా ఈ స్కామ్ మొదలయ్యేది ఒక ఆకర్షణీయమైన మెసేజ్తో. వర్క్ ఫ్రమ్ హోమ్, రోజుకు 2 గంటల పని, జీతం 5,000 నుంచి 10,000 రూపాయలు అంటూ మొబైల్కు మెసేజ్ వస్తుంది. తీరా ఆ లింక్ క్లిక్ చేస్తే వారు మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్తారు. తాము డబ్బులు సంపాదించినట్లు పెట్టే ఫేక్ స్క్రీన్ షాట్లు చూసి యువత సులభంగా నమ్మేస్తారు. మొదట మీకు యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం లేదా హోటళ్లకు గూగుల్ రేటింగ్ ఇవ్వడం వంటి చాలా చిన్న పనులు ఇస్తారు. వీటిని పూర్తి చేయగానే మీ అకౌంట్లోకి 100 లేదా 200 రూపాయలు క్రెడిట్ చేస్తారు. ఈ చిన్న మొత్తమే నేరగాళ్లు వేసే మొదట ఎర. డబ్బులు నిజంగానే వస్తున్నాయని మీరు నమ్మిన తర్వాత అసలు స్కామ్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రీమియం టాస్క్ లేదా మనీ ఇన్వెస్ట్మెంట్ టాస్క్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టమంటారు. మీరు 1000 రూపాయలు కడితే 1300 వస్తాయని, 10,000 కడితే 15,000 వస్తాయని ఆశ చూపిస్తారు. మీరు డబ్బు కట్టిన ప్రతిసారి ఒక వెబ్సైట్ డాష్ బోర్డ్లో మీ డబ్బులు పెరగడం కనిపిస్తుంది. కానీ ఆ డబ్బును విత్డ్రా చేయాలని చూసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. మీ క్రెడిట్ స్కోర్ తగ్గిందని లేదా ట్యాక్స్ కట్టాలని లేదంటే సర్వర్ ఇష్యూ అని చెప్పి మరిన్ని వేల రూపాయలు వసూలు చేస్తారు. ఇలా లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత కానీ తాము మోసపోయామని బాధితులు గుర్తించలేకపోతున్నారు. ప్రధానంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారు గృహిణీలు, విద్యార్థులే వీరి ప్రధాన టార్గెట్. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లతో నకిలీ లెటర్ హెడ్స్ సృష్టించి నమ్మిస్తున్నారు. మరి ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడటం ఎలా? గుర్తుంచుకోండి, ఏ జెన్యూన్ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి ముందు అభ్యర్థుల నుంచి డబ్బులు అడగదు. సెక్యూరిటీ డిపాజిట్, ల్యాప్టాప్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు అని ఎవరు అడిగినా అది మోసమని గ్రహించాలి. సోషల్ మీడియాలో వచ్చే గుర్తు తెలియని లింకులను అస్సలు క్లిక్ చేయవద్దు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి ఉచ్చులో పడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులు వెంటాడితే తప్ప ఈ కేటుగాళ్లు ఆగడాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు.